పెద్దిరెడ్డి వైసీపీ హయాంలో భూ కబ్జాదారుడిగా అలాగే అటవీ ప్రాంతంలో సుమారు 32 ఎకరాలకు పైగా ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించారు అక్రమంగా. ఇందులో నలుగురిపై కేసు అయితే నమోదు చేశారు. నలుగురు కూడా వింతగా చెప్పుకోవాలంటే మన నలుగురు కూడా రెడ్డిలే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ఇంద్రమ్మ, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. నలుగురు కూడా రెడ్డిలే. చాలా దారుణంగా గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆ వీడియో తీసి రిలీజ్ చేశారు. జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. దీనిపై చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. అలాగే వీళ్ళు నలుగురి మీద A1, A2, A3 కింద ముద్దాయిల కింద పెట్టారు. ఫారెస్ట్ ల్యాండ్ ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. పవన్ కళ్యాణ్ గారే తానే స్వయంగా రంగంలో దిగి వాళ్ళ గురించి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. కన్ఫామ్గా దీనిపై సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా డేరింగ్గా ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. తనకి ఎటువంటి ప్రమాదం నుంచి వస్తుందని కూడా ఆలోచించట్లేదు. నిజంగా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి. సింపుల్గా ఇంకేం చెప్పవలసిన లేదు. ఇంత గతంలో కూడా తనపై చాలా ఆరోపణలు అయితే వచ్చాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద.